అప్పుడు ఇక విష్ణుమూర్తి ఆయన ఈయన ఒకటే అని చెప్పగానే ఇక వీళ్ళకి వెళ్ళిపోరు అన్నట్టు, వీని ఆధిపత్యం కంట్రోల్లోకి వెళ్ళిపోరు. అయితే వాడేమంటాడు నాతోటి అంటే, బుద్ధుడు కూడా సేమ్ స్టోరీ. బుద్ధుని కూడా ఏది 11వ అవతారం అన్నారు, కానీ బుద్ధిస్టులు అంగీకరించలేదు, ఎవరు అంగీకరించలేదు. అందుకని బుద్ధుడు 10వ అవతారం కాదు, కానీ వాడు అట్లా కూడా ట్రై చేసిండు. సేమ్ థింగ్ విత్ అంబేద్కర్ గారిని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని. ఏమంటాడు, అరే నిన్నే 11వ అవతారం చేస్తాం రా నాయన అంటే కూడా ఇడు వాళ్ళ బుద్ధిదలకు పోయినంత తిడుతుండాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎందుకు చంపినరు? అన్ని మతాలలో ఆయన రమ్మని పిలిచిర్రు, ఇన్వైట్ చేసిర్రు. ఏది క్రిస్టియన్ వాళ్ళు పిలిచిర్రు, ఇస్లాంలో పిలిచిర్రు. ఇది ఫస్ట్ అయితే ఆయన ఏ మతంలో పోవడానికి ఇష్టం లేకుండే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. ఎందుకంటే వాళ్ళ వైఫ్, ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ నేను వైఫ్ లెక్క కన్సిడర్ చేయ. ఓకే, ఆమె బ్రాహ్మణ్, ఆమె పేరు శారదా కబీర్. సెకండ్ ఆమె గురించి నేను మాట్లాడతలే. వాళ్ళు కలిసి ఉన్నది కూడా 2-3 ఏళ్ళే.